హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్ ఎపిసోడ్ నెంబర్ 4లో ఈరోజు యాక్చువల్గా ఎస్టర్డే వరకు ఏం జరిగింది, టాప్ 6 కంటెస్టెంట్స్ని టాప్ 15లో ఉండే టాప్ 6 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. రిమైనింగ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి హోల్డ్లో పెట్టిన 16 మెంబర్స్ని ఈరోజు వాళ్ళకు టాస్క్లు ఇచ్చి రిమైనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఈరోజు టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో నిన్నటి వరకు ఏంటంటే మెగా అడిషన్స్ అనేది కంప్లీట్ అయినది. ఈ రోజు నుంచి ఏమవుతుంది, కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో దానికి ముందుగా జడ్జెస్ వచ్చారు అండ్ టాప్ 6 కంటెస్టెంట్స్ని ఫస్ట్ పిలిచారు అండ్ నెక్స్ట్ హోల్డ్లో పెట్టిన 16 మెంబర్స్ని తర్వాత పిలిచారు. సో రాగానే మన శ్రీముఖి కేతమ్మ ఏం ఎట్లున్నావు అని అడిగింది. అది కొంచెం మంచిగా అనిపించింది, కేతమ్మని పలకరించింది అన్నట్టు. వయసులో పెద్దది కదా, సో ఆమెకు అక్కడ మాత్రమే స్క్రీన్ స్పేస్ వచ్చింది ఆల్మోస్ట్ కేతమ్మకి, ఎందుకంటే ఆమె ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు. దెన్ మేబీ రేపటి ఎపిసోడ్లో ఏమైనా పార్టిసిపేట్ చేసేది కావచ్చు, వి కెన్ సీ. నెక్స్ట్ ఇది ఇప్పుడు అగ్ని పరీక్షలో దిస్ ఈజ్ ద లెవెల్ 1 అనమాట. లెవెల్ 1లో ఎలా మనం 15 మెంబర్స్ని ఎలా గ్యాదర్ చేస్తారు అనేది దిస్ ఈజ్ ద లెవెల్ 1. దీంట్లో ఏంటంటే డేస్ ఇస్తారు, డేస్ని కంప్లీట్ చేయడం అనేది దీనికి మెయిన్ ఎయిమ్ అనమాట. సో డేర్ కంప్లీట్ చేస్తే ఈ డేర్ ఏదైతే జడ్జెస్ శ్రీముఖి ఈ 4 మెంబర్స్ కలిసి డేస్ ఏదైతే కంటెస్టెంట్స్కి ఇస్తారో ఆ డేర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఆ గోల్డెన్ చైర్స్ అనేది తీసుకుంటారు. గోల్డెన్ చైర్స్ ఈజ్ నథింగ్ బట్ టాప్ 15 కంటెస్టెంట్స్. అందులో ఆల్రెడీ 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా. సో దాంట్లోదే ఈ 6 ఇంకా ఎన్ని ఉన్నాయి, 9 సీట్స్ లెఫ్ట్ అయినాయి. సో ఆ 9 మెంబర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో లెవెల్ 1 అనేది ఈరోజు స్టార్ట్ అయింది. సో ఎవరికైతే డేర్ ఇస్తారో ఆ డేర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు చైర్ని చూస్ చేసుకునే చాయిస్ వస్తుంది అనమాట. అంటే రిమైనింగ్ అంటే డేర్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు క్విట్ అయిపోతారా అంటే కాదు, వాళ్ళకి మళ్ళీ యాక్టివిటీస్ పెట్టి మళ్ళీ చేస్తారని కొంచెం నాకు షో చూశాను కదా, నాకు అనిపించింది అదే నిజం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డేర్ 1 అనేది హరీష్కి వచ్చింది. డేర్ 1 ఎవరిచ్చారు అంటే మన నవదీప్ వచ్చేసి డేర్ 1ని ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. సో డేర్ 1లో హరీష్ అనే క్యాండిడేట్, మనం కొంచెం మాస్క్ మ్యాన్ అని చెప్పేసి మాట్లాడాం కదా, అతను ఐ థింక్. సో అతన్ని పిలిచారు. అతన్ని పిలవగానే అతనికి ఆపోనెంట్ని చూస్ చేసుకోమని చెప్పగానే తను శ్రీతేజ్ అన్నాడు. శ్రీతేజ్ ఎందుకు ఆపోనెంట్ అని జడ్జెస్ అడగగానే వెంటనే తన రియాక్షన్ నాకు లైక్ ఏంటి, జీడీ రౌండ్లో, జీడీ మీన్స్ వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటి పెట్టారు. ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారనుకుంటా, మేబీ ఐ డోంట్ నో ఫర్ ద టాపిక్. ఒక టాపిక్ డిస్కస్ చేసుకోమని చెప్తారు. సో ఆ టాపిక్ ఏంటో మనకు తెలీదు, బట్ ఆ టాపిక్లో తను శ్రీతేజ్ అనే అబ్బాయి ఈ హరీష్ మీద పర్సనల్ అయ్యాడు అని చెప్పేసి ఒక గడ్జ్ పెట్టుకొని ఇప్పుడు అతన్ని అపోనెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. సో దానికి మన జడ్జెస్ ఒప్పుకోలేదు. సో నీ పర్సనల్ రివెంజ్ని ఇక్కడ గేమ్లో పెట్టడానికి వీలు ఉండదు. సో యూ డోంట్ వాంట్ టు టేక్ శ్రీతేజ్ అని అన్నారు. దెన్ నెక్స్ట్ ఇంకెవరైనా కావాలంటే చూస్ చేసుకోవాలంటే తను శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. శ్రీజాని సెలెక్ట్ చేసుకోవడం ఒకటే కాకుండా ఆ అమ్మాయిని ఏమన్నాడంటే లైక్ ఏంటి వోకల్ వాయిస్ అని చెప్పేసి షీఈ్ వెరీ వోకల్ లైక్ అలాంటి వర్డ్ తోటి తనను సంభాషించాడు. సో ఇది కూడా జడ్జెస్కి నచ్చలేదు. సో ఇదంతా కాదు, మేమే ఒక అపోనెంట్ని సెలెక్ట్ చేస్తాం, ఎవరైనా నీ చాయిస్ ఇవ్వం, మేమే సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. సో అతనికి హరీష్కి అపోనెంట్గా మనకు సాయి కృష్ణని సెలెక్ట్ చేసుకున్నారు. హరీష్కి ఆపోనెంట్గా సాయి కృష్ణని సెలెక్ట్ చేసుకున్నారు. సో సాయి కృష్ణని సెలెక్ట్ చేసుకున్నాక నవదీప్ ఒక బౌల్ ఆర్ ఒక ప్లేట్ లాంటివి తెప్పించారు. సో దాంట్లో ఓపెన్ చేయగానే లైక్ షేవింగ్ కిట్ ఉంది. సో ఆ షేవింగ్ కిట్ తోటి ఫేస్లో పార్ట్లో షేవ్ చేసుకోవాలి, ఆఫ్ షేవ్ చేసుకోకూడదు అని చెప్పేసి
రూల్. సో ఎవరైతే దీనికి యాక్సెప్టెడా అని ఇద్దరిని అడిగితే ఇద్దరం యాక్సెప్టెడ్ అని చెప్పారు. సో బట్ అందులో ఒక చిన్న కండిషన్ ఇచ్చారు. అదేంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే పిక్ చేసుకుంటారో అని చూశారు. ఫస్ట్ వాళ్ళు హారన్ రేజ్ అవ్వగానే హరీష్ పిక్ చేసుకున్నాడు ట్రిమ్మర్ని. సో ట్రిమ్మర్ తీసుకున్నాక హరీష్కి తను నవదీప్ మళ్ళీ ఇంకో ట్విస్ట్ రివీల్ చేశాడు. దిస్ ఆఫ్ ఏదైతే బోల్ చేసుకుంటారో మనం ఆఫ్ షేవ్ చేసుకొని ఆఫ్ వదిలేస్తాం కదా, ఈ ఆఫ్ షేవ్ తోటే టోటల్ బీబీ షో అయిపోయే వరకు అలానే ఉండాలి అనే ఒక కండిషన్ పెట్టాడు. దానికి యాక్సెప్ట్ అయితే చేసుకోండి లేదంటే లేదన్నారు. సో దానికి కూడా హరీష్ ఓకే అనుకున్నాడు. సో ఆఫ్ ట్రిమ్ చేసేసుకున్నాడు. ట్రిమ్ చేసుకునే మిడిల్లో శ్రీముఖి ఒక డైలాగ్ వేసింది, మీ వైఫ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఒకసారి ఆలోచించండి అన్నాడు. సో తను అంతకు మించిన ఆన్సర్ ఇచ్చాడు, నా వైఫ్కి నేను ఇటువైపు షేవ్ చేసుకున్నాను కదా, ఈ పార్ట్ ఈజ్ మైన్, దిస్ పార్ట్ ఈజ్ మై వైఫ్, సో షీ విల్ నాట్ ఫీల్ రిగ్రెట్ ఆర్ షీ విల్ నాట్ డిసప్పాయింట్ అని చెప్పేసి తను బాగా చెప్పాడు. సో దానికి మంచిగా ఫిదా అయిపోయారు అందరూ. తన ఒక్క మాటతో అంతా ఫిదా అయిపోయింది. లైక్ నవదీప్ అభిజిత్ కూడా మీరు చెప్పిన ఆన్సర్ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, బాగుంది అన్నట్టు అప్రిషియేషన్ ఇచ్చారు. నాకు కూడా అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ టాస్క్లో హరీషే గెలిచాడు. సో అతనికి గోల్డెన్ చైర్ అనేది వచ్చింది. శ్రీతేజ ఓడిపోయాడు. హీఈస్ వెన్ టు డేంజర్ జోన్. నెక్స్ట్ సెకండ్ టాస్క్లో మన అభిజిత్ వచ్చాడు. అభిజిత్ని సెకండ్ టాస్క్ ఇవ్వమని శ్రీముఖి అడిగింది. ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే నాట్ శ్రీముఖి, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఫర్ అభిజిత్, శ్రీముఖి ఇచ్చింది ఈ టాస్క్ ఏంటంటే ఎవరినైనా ఒకరిద్దరిని చూస్ చేసుకోమంటే ఊర్మిళ అండ్ శ్రీజ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. టాటూ వేయించుకోవాలి, దట్ ఈస్ పర్మనెంట్ టాటూ. ఆ పర్మనెంట్ టాటూ అప్ టు ఫోర్ హెడ్ మీద మాత్రమే చేయించుకోవాలి, అది పర్మనెంట్గా ఉంటుంది. ఈ ఫోర్ హెడ్ మీద చేయించుకునే టాటూ కూడా ఐఎమ్ ద లూజర్ అని చెప్పేసి వేపించుకోవాలని అనౌన్స్ చేసింది. సో దానికి ఊర్మిళ ఫియర్ అయిపోయింది, ఐఎమ్ నాట్ ద లూజర్, సో ఐ డోంట్ వాంట్ టు వేర్ ద టాటూ అని చెప్పేసి చెప్పింది. సో దానికి తను నో అనుకోవడం వలన ఆబ్వియస్లీ శ్రీజ కూడా నో అంటదని అనుకున్నారు అందరూ. బట్ శ్రీజ డేర్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే, బికాజ్ శ్రీజ ఏమన్నదంటే నేనేంటి లైక్ గివ్ అప్ ఇవ్వను, వాట్ ఎవర్ ఇట్స్, నేను తీసుకున్న స్టాండ్, నేను ఈ టాస్క్ చేస్తా అని అనుకున్నాను, సో ఐ విల్ డూ దిస్ టాస్క్ అని చెప్పేసి చేసేసింది అనమాట. సో తను ఓకే అనగానే శ్రీముఖి పెద్ద ట్విస్ట్ రివీల్ చేసింది, ఇట్ ఈజ్ నాట్ ఎ లూజర్ టాటూ అండ్ ఇట్ ఈస్ నాట్ అండ్ ఫోర్ హెడ్ అని చెప్పేసి అనింది. ఫోర్ హెడ్ మీద కాదు, జస్ట్ హ్యాండ్ మీద వేసుకోవాలి అని చెప్పేసేసరికి షీఈ్ హ్యాపీ. యాక్చువల్గా ఆమె హ్యాపీగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవరమ్మా ఫోర్ హెడ్ మీద చేయించుకునేది, ఫోర్ హెడ్ మీద ఎలా చేయమంటారు, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టాస్క్ నాట్ ఫర్, మళ్ళీ దిస్ ఈజ్ పర్మనెంట్ టాస్క్ టాటూ అంట. సో ఎవ్వరు కూడా ఫోర్ హెడ్ మీద చేపియరు కదా, సో ఫోర్ హెడ్ మీద కాదు ఇది. తను భయపడింది కూడా ఏం లేదు. సో శ్రీజ మంచిగా డిసిజన్ తీసుకున్నది, మంచిగా ఫార్వర్డ్ చేసింది స్టెప్ భయపడకుండా. సో నాకు శ్రీజలో ఉన్న డేర్ నాకు నచ్చింది. సో నెక్స్ట్ ఏం లేదు, ఐ లవ్ బిగ్ బాస్ అనేది టాటూని వేపించారు తన హ్యాండ్కి. షీఈస్ వెరీ హ్యాపీ బికాజ్ ఏంటంటే బిగ్ బాస్ చరిత్రలో ఇద్దరికే టాటూలు పడ్డాయి. ఒకటి గీతామాధురి, సెకండ్ బిగ్ బాస్ 2లో సీజన్ 2లో గీతామాధురికి షీజ్ ఎ రన్నరప్, బిగ్ బాస్ 3లో శ్రీముఖికి షీజ్ ఆల్సో రన్నరప్. నౌ శ్రీజాకి పడింది టాటూ, బిగ్ బాస్ టాటూ, అది కూడా ఐ లవ్ బిగ్ బాస్ అని పడింది. మేబీ తన హోప్ షీ విల్ బీ ఇన్ ద బిగ్ బాస్ అని అనేసి గీతామాధురి మన బిందు మాధవి గారు అన్నారు. దానికి కూడా నేను ఆడపులిని అవుతాను మీలానే అని చెప్పేసి శ్రీజ కూడా చాలా హ్యాపీగా చాలా క్యూట్గా ఆన్సర్ ఇచ్చింది. నాకు బాగా అనిపించింది ఈరోజు శ్రీజని చూస్తే. అండ్ నెక్స్ట్ డేర్ వచ్చేసి అభిజిత్ ఇచ్చాడు. సో అభిజిత్ ఈ డేర్ని ఎలా ఇచ్చాడంటే లైక్ ఏ సర్కెట్ ఎటకారంతో సోల్జర్ బాయ్ కమ్, ఇది నీకోసమే అన్నట్టు అలా మన పవన్ని పిలిచాడు.
సోల్జర్ నేను మాట్లాడాను కదా, సోల్జర్ అనే పర్సన్ డిజర్వ్డ్ క్యాండిడేట్, బట్ ఫస్ట్ వచ్చిన పర్సన్ ఇతనే, కానీ నిన్న సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ అబ్బాయే సోల్జర్ పవన్. అతను పిలిచి అన్నాడు, అభి బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ బాగుంటుందని అన్నావు కదా నిన్న, ఫుడ్ బాగుంటుందని చెప్పేసావు కదా, నీకోసం ఈ ఈ టాస్క్ అనేది నీ సత్తా ఏంటో చూద్దాం అన్నట్టు తనని పిలిచాడనమాట. పిలవగానే నెక్స్ట్ ఇంకొక తనకు అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోమనగానే సో తను కూడా అబుని సెలెక్ట్ చేసుకున్నాడు. అబుని సెలెక్ట్ చేసుకోవడం వలన ఇలా టాస్క్లో ఫస్ట్ అభిజిత్ వచ్చేసి వాళ్ళిద్దరు వెయిట్ చెక్ చేశాడు. ఇద్దరు వెయిట్ చెక్ చేయగానే పవన్ వెయిట్ 71.30 ఉంది, అబు వెయిట్ 71.75 ఉంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద వెయిట్ ఛాలెంజ్. ఏంటంటే ఇక 10 minutes టైంలో 1 kg వెయిట్ అనేది పెరగాలి. 1 kg వెయిట్ ఎవరైతే పెరుగుతారో వాళ్ళనే గోల్డెన్ చైర్ ఆపర్చునిటీ ఇస్తారని అభిజిత్ స్పష్టంగా చెప్పేశాడు. సో దానికి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఫుడ్ వచ్చింది. సో ఏమనుకుంటున్నారు ఛాలెంజ్ అని అడగగానే పవన్ డైరెక్ట్గా చెప్పాడు, ఫుడ్ ఛాలెంజ్ అయి ఉంటుంది అని అన్నాడు. ఓకే, కరెక్ట్గా గెస్ చేసావు, దట్ ఈస్ అ ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి ఫుడ్ ఛాలెంజే వచ్చింది. బర్గర్స్ అండ్ బిర్యానీ వచ్చింది. సో ఇద్దరు 10 minutesలో తిన్నారు. తిన్నాక ఎవరి వెయిట్ ఎంత ఉందని చెక్ చేస్తే అబు వెయిట్ నాట్ బ్యాడ్ 750 grams అనేది ఇంక్రీజ్ చేసుకున్నాడు. బట్ మన పవన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ, దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ 1.5 grams. 1.5 grams అంటే 1 kg 5 grams అనేది వెయిట్ పెరిగాడు. ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు ఆ సిచ్యువేషన్ చూడగానే, బికాజ్ నిన్న నేను అనుకున్న క్యాండిడేట్ ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్లో గెలిచి వాళ్ళు మళ్ళీ టాప్ 15లోకి వెళ్ళాడు అనగానే ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ బాయ్. ఎవరితో అయితే అభిజితే వద్దనుకున్నాడు, నిన్న రెడ్ కార్డ్ కూడా ఇచ్చింది అభిజితే, అండ్ అదే అభిజిత్ చేతుల మీద టాస్క్ గెలిచి అండ్ అదే అభిజిత్ చేతుల మీద గోల్డెన్ చైర్ గెలుచుకోవడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ, ఇదే డెస్టినీ అంటారు అనుకుంటా. డెస్టినీ అంటే ఇదే మేబీ మ్యాక్సిమం. బికాజ్ ఎవరి వల్ల అయితే మనం లాస్ అయ్యామో వాళ్ళకి తీసుకొచ్చి మనకి ఇస్తారు చూడండి, అది ఎంత కిక్ వస్తుంది తెలుసా, సూపర్ కిక్కు. నేనైతే ఆ కిక్ను మస్తు ఫేస్ చేసిన. సేమ్ ఈయన శ్రీజను కూడా సెలెక్ట్ చేయలే కదా లాస్ట్ టైం. సో శ్రీజ కూడా ఈరోజు గేమ్లో విన్ అయింది. సో నేను ఎవరైతే ఉండాలి గేమ్లో అని అనుకున్నానో మ్యాక్సిమం ఈరోజు వాళ్ళందరూ డిజర్వ్ క్యాండిడేట్స్ లాగా ఉండిపోయారు. నెక్స్ట్ నెక్స్ట్ 4th డేగా బిందు ఇచ్చింది టాస్క్. నిన్న నువ్వు సాఫ్ట్ అన్నావు కదా, నేను సాఫ్ట్ కాదు మాస్ అని నిరూపించుకుంటా అని చెప్పేసి బిందు అలెక్కి అని చూపించి అనింది. సో ఫస్ట్ నేనేం టాస్క్ ఏం అనౌన్స్ చేయను, ఎవరైనా గర్ల్స్కి ఇస్తున్నాను, ఎవరైనా మీలో నుంచి ఇద్దరు వచ్చేయండి, నేను టాస్క్ అనౌన్స్ చేస్తా అని చెప్పింది. సో దానికి అందరూ నేను అని అనుకున్నారు. తర్వాత లాస్ట్లో ఒక 2 అమ్మాయిలు మాత్రం వచ్చారు, దట్ ఈస్ ప్రియా అండ్ దాలియా ఇద్దరు వచ్చేగానే ప్రియా మనకు తెలుసు కదా ఐస్ పీసెస్లో తన ముఖం పెట్టేసి అత్తగారు బాగున్నారండి అని అన్న చూడండి, గుర్తుందా? నవదీప్కి టాస్క్, నవదీప్ మీరు బాగున్నారండి, మీ అమ్మగారికి అయితే ఇంకా బాగుందండి అని చెప్పేసి కొంచెం ఫనీగా టాస్క్ క్యూట్గా చేసిందని చెప్పాను కదా, షీఈ్ ఓన్లీ. సో ప్రియా అండ్ ధాలియా అండ్ ప్రియాకి టాస్క్ ఏంటంటే సింపుల్ టాస్కే. ఒక బలూన్ని నడుముకి కట్టేసుకొని పక్క వాళ్ళ బలూన్ని ఎవరైతే తొందరగా పగలగొట్టేస్తారో వాళ్ళే విన్నర్ అని బిందు అనౌన్స్ చేసింది. అండ్ ఒకటే హ్యాండ్ వాడాలి, ఇంకో హ్యాండ్ వాడకూడదు, ఆ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోవాలి అని చెప్పేసింది. సో ఓకే అనుకున్నారు వాళ్ళు. స్టార్ట్ చేశాక ఫస్ట్ రౌండ్లో ప్రియా విన్ అయిపోయింది, దాలియా ఓడిపోయింది. కాకపోతే మిడిల్ ఆఫ్ ద గేమ్ అనొద్దు, అసలు యాక్చువల్గా విన్ అయ్యాక ఇట్స్ పక్కా ఫేక్లా అనిపించింది నాకు. ఎందుకంటే బుల్షిట్ గేమ్ అనిపించింది. బికాజ్ ఒక గేమ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు రూల్స్ అనేది మనం పెట్టాలి. బట్ రూల్స్ గేమ్ అయిపోయినాక విన్నర్ డిసైడ్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇది ఒక రూల్ అని చెప్పేసి శ్రీముఖి మధ్యలో వచ్చి చెప్పింది. వాట్ ఈస్ ద రూల్ అని అంటే
అంత ఈజీగా టాస్క్ విన్ అయితే మనకు నచ్చదు కదా, ఇంత ఈజీగా ఉండకూడదు, సో బెస్ట్ ఆఫ్ 3 తీద్దామని చెప్పేసి అనింది. సో మళ్ళీ వాళ్ళు గేమ్ ఆడారు. మళ్ళీ సెకండ్ రౌండ్లో దాలియా గెలిచింది. థర్డ్ రౌండ్లో హూ డిజర్వ్ టు విన్ అని అన్నట్టు ఎవరికి అన్యాయం జరగకూడదు కదా, సేమ్ అలానే ప్రియానే మళ్ళీ విన్ అయింది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నారో ఎవరికైతే వాళ్ళ వల్లనే మళ్ళీ వాళ్ళకు చాయిస్ వస్తుంది, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు గోల్డెన్ చైన్ని తీసుకుంటున్నారు. సో ప్రియా మళ్ళీ గోల్డెన్ చైన్ విన్నర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీముఖి ఇంకో కంటెస్టెంట్స్ని పిలిచి ఇంకొక టాస్క్ ఇచ్చింది షాకేబ్కి అండ్ కల్కికి. షాకేబ్ అండ్ కల్కిని తీసుకొని సో ఫస్ట్ షాకేబ్ని పిలిస్తే అపోనెంట్గా ఎవరు కావాలి అని అడిగితే కల్కి కావాలి అన్నాడు. సో కల్కిని తీసుకుంది. ఇద్దరికి ఇండివిజువల్గా ఇద్దరికి ఒకటే టాస్క్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇద్దరు ఒకేసారి వినకూడదు అని చెప్పేసి ఫస్ట్ షాహేబ్ని బయటికి మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు స్టూడియో అవుట్ సైడ్ వెళ్ళిపోండి అన్నారు. స్టూడియో అవుట్ సైడ్ వెళ్ళిపోమని అనగానే ఫస్ట్ షాహేబ్ నేను వెళ్తాను అని అన్నాడు. సో తను బయటికి వెళ్ళిపోయాడు స్టూడియో బయటికి. సో ఇప్పుడు కల్కి ఒకతే ఉంది. కల్కికి రూల్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ క్షణంలో నువ్వు ఎవరికైనా కాల్ చేసి సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది నువ్వు అడగాలి. వాళ్ళు ఇమీడియట్గా నీ అకౌంట్లో వేస్తారా, ఎవరికి ఎంత ఎక్కువగా వేస్తే ఎవరి దగ్గర ఎక్కువ అకౌంట్లో మనీ ఉంటుందో వాళ్ళే విన్నర్ గోల్డెన్ చైర్ని అచీవ్ చేయగలుగుతారు అని చెప్పేసి కండిషన్ పెట్టిందనమాట. సేమ్ని మళ్ళీ సాహిబ్ కూడా చెప్పాలి. సో దీనికి కల్కి యాక్సెప్ట్ చేసింది. కల్కి వాళ్ళ మామ మీన్స్ ఫ్రెండ్ ఐ థింక్ మామ అని ఫోన్ చేసింది. అరే బే నాకు 90,000 కావాలి, ఫస్ట్ మామ 90,000 కావాలి అని అనింది. అర్జెంట్ అని అనగానే ఓకే నా దగ్గర ప్రజెంట్ అంత లేదు, కొంచెమే ఉన్నాయంటే ఎంత ఉంటే అంత కొట్టు ప్రజెంట్ నాకు, మిగిలిన ఎవరినైనా ఫ్రెండ్ అడిగి కొట్టు అని చెప్పేసి అనింది. అనగానే తను ఓకే అన్నాడు. ఓకే అన్నాక అరే బే నువ్వు ఫస్ట్ తొందర కొట్రా అని అన్నది. అబ్బా ఆ వర్డ్కి ఫిక్స్ అయిపోయినా. నేను నా ఫ్రెండ్స్ని ఎట్టా పిలుస్తానో ఆ అమ్మాయి కూడా సేమ్ అలా ఫ్రెండ్ అనుకుంటా, మేబీ బే అని పిలిచేంత చనువు ఫ్రెండ్స్ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండదు. ఈవెన్ మనం బాయ్ ఫ్రెండ్ అనుకుంటాం కావచ్చు, కానీ బాయ్ ఫ్రెండ్ అస్సలు పిలవం బే అని. జస్ట్ ఎవరిని పిలుస్తాం మన ఫ్రెండ్స్ని బే బాడ్కో సంథింగ్ ఒక లైక్ అన్నెసెసరీ వర్డ్స్ అన్నీ పిలిచేదంతా ఫ్రెండ్స్ దగ్గరే ఉంటుంది కదా. మా అమ్మ చిల్లు బ్రో లైక్ వాట్ ఎవర్ ఇట్స్ చిల్గా ఉంటాం కదా ఫ్రెండ్స్ దగ్గర. సో ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసింది. ఇమీడియట్గా అమౌంట్ అడిగితే సో హీజ్ ఓకే అన్నాడు. 10 minutesలో కొట్టేస్తా అని చెప్పేశాడు. ఆ లోపు షాహెబ్ని పిలిచిరు. షాహెబ్ కూడా ఓకే అనుకున్నాడు. షాహెబ్కి వాళ్ళ సిస్టర్కి కాల్ చేశాడు. సిస్టర్కి కాదు ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఒక 10,000 ఇవ్వమా అన్నాడు. 10,000 ఇవ్వమనమా అనగానే మేమంతా నేనైతే షాక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి ఇంత తక్కువ అమౌంట్ అడిగాడు అని చెప్పేసి. అడిగిన వెంటనే అతను 10,000 కొట్టేశాడు. వెంటనే ఈ 10 minutesలో ఈ కల్కికి కూడా 50,000 వచ్చేసినాయి అకౌంట్లో. అండ్ అయితే శ్రీముఖి ఇంకొక ఛాన్స్ ఇద్దాం షాహెబ్కి అనుకున్నది. షాహెబ్కి కూడా ఒక షాకిబ్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకొని మళ్ళీ ఇంకెవరినైనా అడిగి ట్రై చేసుకో, కొంచెం బల్క్ అమౌంట్ అని అనేసి అన్నది. దానికి నవదీప్ కూడా మ్యాక్సిమం అమౌంట్ని అడుగు, నాట్ స్మాల్ అమౌంట్, మ్యాక్సిమం వాట్ ఎవర్ దే హ్యావ్ టు గివ్ యూ హ్యావ్ టు ఆస్క్ అన్నట్టు ఇట్లా అడిగాడు. అలా అడగగానే వెంటనే తను వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు నాకు ఫస్ట్ అర్జెంట్గా కొట్టేసేయని అన్నాడు. తను కూడా ఓకే అని చెప్పేసి ఓకే అన్నది. మళ్ళీ సెకండ్ కల్కికి 40,000 వచ్చాయి, షాహెబ్కి 50,000 వచ్చాయి. సో ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు కల్కి దగ్గర 90,000 ఉన్నాయి, షాహెబ్ దగ్గర 60,000 ఉన్నాయి. అదే షాహెబ్ కొంచెం ముందు ఫ్రెండ్ అడిగాడుగా, ఆ ఫ్రెండ్ని కొంచెం గట్టిగా 1 lakh 2 lakh అడిగేది ఉంటేనా అతనికి గోల్డెన్ చైర్ వచ్చేది. బట్ కల్కి అడగగానే ఇచ్చినాడు చూడండి వాళ్ళ ఫ్రెండ్. ఇట్స్ ఎ గ్రేట్. దీనంటే ఒక ఫ్రెండ్ని 10,000 అడిగాడు, షాకిబ్ వాళ్ళ సిస్టర్ని అడిగాడు కాబట్టి ఓకే. బట్ ఫ్రెండ్ని 90K అడగగానే ఇవ్వడం అనేది చాలా గ్రేట్. హ్యాట్సప్ టు యువర్ ఫ్రెండ్ కల్కి. నాకైతే మీ ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది. ఐ లవ్ యువర్ ఫ్రెండ్షిప్. నెక్స్ట్ దీని తర్వాత నీకు ఫేర్ అతను కొంచెం సాడ్గా ఉండేసరికి ఏమైనా డౌటా అని అంటే నాకు అంత ఫేర్గా అనిపించలేదు అని అనేసి అన్నాడు. దానికి మన
శ్రీముఖి స్టేజ్ మీద ఉన్న అందరిలో ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని అనగానే శ్రీజ హ్యాండ్ రైజ్ చేసింది. శ్రీజ హ్యాండ్ రైజ్ చేయగానే నువ్వుకో అమ్మ ఫస్ట్ అయితే అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడింది శ్రీముఖి. దాని తర్వాత తను వెళ్ళి కూర్చున్నాక నవదీప్ స్టాండ్ తీసుకున్నాడు. ఒకసారి షాహేబ్ అండ్ శ్రీజ కమ్ టు ద స్టేజ్ అన్నారు. షాహేబ్ నీకు క్లియర్గా ఇస్తున్న వాట్ ఈజ్ యువర్ డౌటా లేకపోతే అన్ఫేర్ అనిపించిందా అని అంటే జస్ట్ డౌట్ అనిపించింది నాకు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళాక ఆ అమ్మాయికి వేరేలా చెప్పారా నాకు వేరేలా చెప్పారేమో అనిపించి నేను అడిగాను అంతే, నాకు జస్ట్ డౌట్, ఇట్స్ నాట్ ఏ బ్లేమ్ అని అనేసి అన్నాడు. సో తను వెళ్ళి కూర్చోమని చెప్పాడు. నెక్స్ట్ శ్రీజని అడిగాడు, శ్రీజ నీకేంటి అన్ఫేర్ ఎందుకు అనిపించింది, ఏం జరిగిందని ఇక్కడ అంటే కల్కికి ఏమో మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువగా అమౌంట్ని గెలుస్తారో వాళ్ళే విన్ అవుతారని క్లియర్గా చెప్పారు. షాహేబ్కి క్లియర్గా చెప్పలేదు కదా అని అంటే చెప్పకపోవడం ఏంటమ్మా, ఇట్స్ మీన్స్ అదే కదా, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే గెలుస్తారనే కదా టాస్క్, అర్థమైపోతుంది కదా, అందుకని చెప్పేసి చెప్పలేదని ఆ తర్వాత తనకు అందుకే కదా సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చాము, సెకండ్ ఛాన్స్లో మ్యాక్సిమం అమౌంట్ అని నేను చెప్పాను, శ్రీముఖి చెప్పింది కదా అని నవదీప్ అన్నాడు. దానికి ఇంకా నవదీప్కి కోపం వచ్చి ఊపుకుంటూ వస్తారు ఊరు నుంచి, యాక్చువల్గా ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు అని చాలా ఇన్సల్టింగ్గా, అంటే చాలా ఇన్సల్టింగ్, నాకు అనడానికి రావట్లేదు, ఎలా అన్నాడంటే లైక్ ఊపుకుంటూ వచ్చేస్తారు ఊరు నుంచి, అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదులే అని చాలా ఇట్స్ లైక్ ఇన్సల్టింగ్ వేలో నీకు అవసరం లేదు అన్నట్టు ఒక రకమైన సర్కస్టిక్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ టైం నాకు నవదీప్ మీద ఈరోజు చాలా అంటే చాలా కోపం వచ్చిందండి. బికాజ్ ఎందుకు అవసరమా ఒక అమ్మాయిని ఇన్సల్ట్ చేయడం ఒక స్టేజ్ మీద, మళ్ళీ నువ్వు ఉన్నది జడ్జి స్థానంలో ఉన్నప్పుడు కొంచెమైనా మనం అండ్ దట్టు లేడీస్తో మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడితే బాగా అనిపిస్తుంది కదా. నవదీప్ మీద నాకు ఇప్పటిదాకా మంచి ఒపీనియన్ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కడికి కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చాడు. కానీ ఈ అమ్మాయిని ఎందుకంత ఇన్సల్టింగ్గా మాట్లాడడం అది నాకు నచ్చలేదు. ఓకే, ఒక మనిషిలో కొన్ని తప్పులు ఉంటాయి ఉండకపోవచ్చు, బట్ నాకైతే ఈ ఒక్క విషయంలో నవదీప్ ఈరోజు అస్సలు నచ్చలేదు. ఇన్సల్టింగ్ చేయకపోతే బాగుండు. ఆ అమ్మాయికి అనిపించింది చెప్పింది, మీరు అడిగారు కదా ఒపీనియన్, మీరు అడిగారు కాబట్టి శ్రీజ ఒపీనియన్ చెప్పింది, అలాంటప్పుడు మీరు అడగకుండా ఉండాలి కదా. అడిగినాక ఆన్సర్ చెప్పినాక ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచి ఇన్సల్ట్ చేయడం అవసరమా అసలు? ఇదంతా ఎంత అంటే ఎంత గలీజ్గా అనిపించింది, అంటే అంత గలీజ్గా అనిపించింది. ఏం లేదు, ఏముంది, మనం ఏం చేసేది ఏం లేదు కదా. పాప ఆ అమ్మాయి కూడా కొంచెం ఫీల్ అయింది, నాకు నచ్చలేదు. వాట్ ఎవర్ ఇట్స్, ఎవరు ఫీల్ అయినా ఒక అమ్మాయే కదండి. అమ్మాయి అయితే అబ్బాయి అయితే స్టేజ్ మీద ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోకి వచ్చినామా ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ ఒకరిని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఇంకొక పర్సన్కి లేదు. నీకు ఎన్ని పర్సనల్ గడ్జెట్స్ ఉన్నా కానీ ఒకరిని ఇన్సల్ట్ చేయకూడదు. ఒక 10 మందిలో ఉన్నప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు. నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటుందా చెప్పు, 10 మంది తర్వాత పక్కెళ్ళి తిట్టు కొట్టు, కానీ 10 మందిలో ఇన్సల్ట్ చేస్తే అది చాలా అవమానంగా ఫీల్ అవుతాం మనం. నా ఒపీనియన్ అయితే ఇది. నేనైతే ఇన్సల్ట్ చేస్తే అస్సలు ఊరుకొని ఇచ్చి పడేస్తా వాళ్ళకైతే. సో ఈరోజు ఒక 5 మెంబర్స్ని కంప్లీట్ చేసేసారు. 5 మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ మనకు పవన్ వెళ్ళాడు. పవన్ అండ్ శ్రీజ, నెక్స్ట్ ప్రియా అండ్ కల్కి. ఈ 5 మెంబర్స్కి ఈరోజు గోల్డెన్ చైర్ ఆపర్చునిటీ వచ్చింది. అంటే నిన్న 6 మెంబర్స్, ఈరోజు 5 మెంబర్స్, టోటల్గా 11 మెంబర్స్ అనేవాళ్ళు ఈరోజు మన బిగ్ బాస్ హౌస్లో టాప్ 15 కంటెస్టెంట్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. ఈ 4 అనేది రేపటి ఎపిసోడ్లో కంప్లీట్ చేసేస్తారు అనుకుంటా. మ్యాక్సిమం లెవెల్ 1 రేపటితో కంప్లీట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఈ వీక్లో కంప్లీట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అగ్ని పరీక్ష కూడా చూద్దాం, వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.